ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, మీ అందరికీ అనుదినమాహారం అనే కార్యక్రమం తరపున లొల్లా క్రీస్తు సంఘం తరపున నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారని తలుస్తున్నాను. దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి మహోన్నతుడి దేవుడు గడిచిన దినకాలములన్నీ కూడా కాచి కాపాడగలిగి మరొక పర్యాయం ఈ రీతిగా మీతో మాట్లాడగలగడానికి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. అలాగనే మీరు నన్ను ఈ రీతిగా ప్రోత్సహిస్తున్నటువంటి అనేక మంది ఈ శబ్దయంత్రం ద్వారా ఎవరైతే మా యొక్క క్రీస్తు సంఘం తరపున ప్రకటింపజేస్తున్నటువంటి ఈ పరిచర్యలు సహాయకులుగా ఉండి ప్రోత్సహిస్తున్నారు, వారందరిని బట్టి కూడా మరొకసారి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభింపచేద్దాం. ప్రార్థన చేద్దాం. మహాగణుడును మహోన్నతుడును సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా యెహోవా దేవా, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మరొకసారి వందనాలు. ఈ రీతిగా మీ నామాన్ని స్మరింప చేయబద్దులమైండుగా తండ్రి, మీ యొక్క మహాదేశపరమైనటువంటి కృపచేత మమ్మల్ని మా కుటుంబాలను మరొకసారి మీ నామాన్ని స్మరింపజేసుకునే అవకాశాన్ని మీరు మాకు దయచేశారు తండ్రి. వందనాలు తెలియజేస్తున్నాం. ఆయా ప్రాంతాలలో దేశాల్లో ఉన్న బిడ్డలేడల నీ కృపా కాపుదల దయచేసి క్షేమకరమైన ఆరోగ్యాన్ని ఆ బిడ్డలకి మీరు ఇచ్చి మునుముందుకి కొనసాగింప చేయమని నా తండ్రి, నీ యొక్క సంకల్పము నీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క మహాదేశపరమైనటువంటి కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోగలిగిన రీతిని బట్టి వందనాలు తెలియజేసుకునిచ్చు ఘనత మహిమ ప్రభావాలు పొంది మెండైన దేవులు కుమ్మరింపజేస్తారని యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం మా తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి మహోన్నతుడి దేవుడు గడిచిన దినకాలములలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి అనేకమైనటువంటి విషయాల్ని ఆలోచింపచేయబద్దులమై ఉన్నటువంటి మనము ఆయన యొక్క మనుగడలో మనమందరం కూడా జీవించగలిగిన వారుగా ఉండే అవకాశాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు. ఇందు నిమిత్తమైనట్లయితే యెహోలోకములో మనం జీవిస్తున్న చూపు కూడా దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించగలుగుతున్నామా? దేవునికి కావలసినటువంటి స్థుతులు ఆయన ఏ రీతిగా అయితే గణపరచబడగలుగుతున్నాడో ఆ రీతిగా గణపరచగలిగిన వారుగా ఉంటున్నామా అనే సంగతిని గురించి కూడా ఆలోచించాలి. ఈ రోజుల్లో అనేక మంది దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా బోధింప చేయకుండా దేవునిలో సజీవయాగముగా తమ శరీరమును సమర్పించుకోకుండా పై వేషాన్ని పై రూపాన్ని బట్టి ఇష్టపడేవారుగా ఉంటే మాత్రం రేపొద్దుట దేవుని ఎదుట మనమందరం కూడా దోషులుగా నిలబడగలిగే పరిస్థితి ఉందనే సంగతిని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. అందును బట్టి మనం చూడగలుగుతున్నప్పుడు ఈ రోజుని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి మనం ఆలోచింపచేయబద్దులమై ఉన్నాం. ఏమిటి అనే సంగతిని ఆలోచింపజేస్తున్నట్లయితే మత భ్రష్టత్వం వైపు అడుగులు అనే సంగతిని గురించి ఆలోచింపచేద్దాం. అంటే మత భ్రష్టత్వం అంటే మతభ్రష్టుడి వైపు అడుగులు అనే సంగతిని కూడా అనొచ్చు అనమాట. అంత మతభ్రష్టుడి వైపు అడుగులు అంటే అపోస్టిసీ అనే మాటను చూడగలిగినట్లయితే మతభ్రష్టుడు అనే చూడగలుగుతున్నాం. అంటే అనేక మంది ఇటువైపు అడుగులు వేస్తున్నారు. ఈ లోకంలో లోకానుసారమైన జీవితాలు జీవించగలగడానికి ఇష్టపడుతున్నారా, ఆత్మానుసారమైన జీవితాన్ని కలిగి జీవించడానికి ఇష్టపడుతున్నారనే సంగతిని మనం చూడగలుగుతున్నప్పుడు ఇక్కడ ప్రకటన గ్రంథంలో మనం చూడగలిగిన వారిగా ఉన్నాం. ప్రకటన గ్రంథము 12:17 లేఖనాలు ఈ రీతిగా తెలియపరుస్తున్నాయి. ఒకసారి చూద్దాం. 12:17 అందుచేత ఘట సర్పము ఆగ్రహం తెచ్చుకుని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చిన సాక్ష్యమిచ్చుచు ఉన్న ఆమె వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయటికై బయలువెడలి సముద్రమున నిలిచిన అనే సంగతిని చూడగలుగుతున్నాం. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచింపజేస్తున్నట్లయితే 17 చూసినట్లయితే ఆమె సంతానంలో మిగిలిన వారి అనే మాటను చూడగలిగినట్లయితే వీరు ఆ స్త్రీకి భిన్నముగా ఉండే వేరే గుంపుగా సూచనగా ఉన్నారు. అంటే ఆ సంతానమునకు వేరేగా ఉండేటువంటి గుంపుగా ఉన్నారు అనే సంగతిని చూడగలుగుతున్నప్పుడు ఆ స్త్రీ ఇశ్రాయేలు యొక్క ప్రజ అయితే ఆ గుంపు ఏది? ఆ స్త్రీ ఇశ్రాయేలు యొక్క ప్రజ అయితే ఆ గుంపు ఏది? అందులో ఎవరు ఉంటారు? క్రీస్తు ఇశ్రాయేలు యొక్క సంతానం అని చూస్తాం మనం. ఎందుకనట్లయితే 5వ తెలియపరుస్తున్నాడు, సమస్త జనములలో ఇనుపదండముతో ఏలిన యొక్క మగ శిశువునము కనగా
ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనుక్కోబడును. కాబట్టి ఇక్కడ అందులో ఎవరు అంటే క్రీస్తు ఇశ్రాయేలు సంతానం మనం చూడగలిగాం. క్రీస్తుతో ఐక్యం గల క్రైస్తవులు ఒక గుంపుగా క్రీస్తుతో కూడా ఇశ్రాయేలు సంతతి వారిని చెప్పలేమా? ఎందుకనట్లయితే ఇప్పుడు విశ్వాసులు వేరుపారింది పాత నిబంధన గ్రంథంలో అని చెప్పలేమా? ఎందుకనట్లయితే ఎందుకు చెప్పలేమనే సంగతిని చూస్తే ఇశ్రాయేల్లోని విశ్వాసం మూలముగా కొత్త నిబంధన గ్రంథంలో కొత్త నిబంధన సంఘములో మనము ఆమె సంతానంలో మిగిలిన వారు ఈ యుగాంతంలో బ్రతుకుతూ ఉండే క్రైస్తవులు కాకపోతే మరి ఇంకెవరైనా చెప్పడం కూడా చాలా కష్టంగా ఉంది. ఎందుకనట్లయితే యేసు సాక్ష్యం కనబడుతుంది ఇక్కడ ఏమంటున్నాడు అన్నట్లయితే, యేసుని గూర్చిన సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నవారైన ఆమె సంతానంలో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలిన సముద్ర తీరమున నిలిచెను. ఏమిటా సాక్ష్యం అన్నట్లయితే ఆ స్త్రీ సంతానంలో మిగిలిన వారు యేసుని నమ్ముకున్నటువంటి క్రైస్తవ ప్రవర్తన కలిగిన క్రైస్తవులని మనం చెప్పడానికి ఇది బలమైనటువంటి రుజువుగా కనబడుతుంది. కాబట్టి అటువంటి బలమైనటువంటి రుజువుగా కనబడేటువంటి క్రైస్తవ్యాన్ని గురించి మనం ఆలోచింపజేస్తుంటే యుగాంతంలో మహాబాధకాలంలో సైతాను వారిని కూడా ఏం చేస్తాడని ప్రయత్నిస్తాడు అన్నట్లయితే నాశనం చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నాడు. అపవాది వాడు పన్నాగాల పని ఎలాగ పాడు చేద్దామా, క్రైస్తవులు అనబడుతున్న వారిని ఏ రీతిగా నాశనం చేద్దామా అనే సంగతిని గురించి వాడు ఆలోచిస్తున్నాడు. కాబట్టి అటువంటి ఆలోచించే వస్తున్న వాడిని ఏమనొచ్చాడంటే మతభ్రష్టుడు అనే మాటను కూడా అనొచ్చు అన్నమాట. అంటే మతభ్రష్టుడు కలిగినటువంటి, ఎందుకంటే మతభ్రష్టుడు వైపు అడుగులు వేస్తున్నటువంటి సమాజంలో అనేక మంది ఉండగలిగినట్లయితే మతభ్రష్టత్వం ఏం చేస్తుంది అన్నట్లయితే నిత్యనాశనానికి తీసుకెళ్ళిపోతుంది. ఏమిటి ఆ నిత్యనాశనాన్ని తీసుకెళ్ళిపోయే పరిస్థితి ఎలా ఉంటుంది అనే సంగతిని మనం ఆలోచింపజేసినట్లయితే కొరింథీల పత్రికలోకి వచ్చేటప్పటికి 2వ కొరింథీ పత్రికలోకి వచ్చేటప్పటికి పౌలు గారు 10వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అన్నట్లయితే కొరింథీలు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు మనం ఆలోచింపచేద్దాం. ఇక్కడ మేము శరీరధారులమై నడుచుకునుచున్న శరీర ప్రకారం యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పాడద్రోయజాలనంత బలము కలగనవై మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకము పాడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపెట్టి అనే సంగతిని చూడగలుగుతున్నాం. కాబట్టి ఇక్కడ మేము శరీరధారులమైన నడుచుకునే ప్రకారము మేము శరీర సంబంధమైనటువంటి యుద్ధం చేయం. ఎందుకన్నట్లయితే మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు. యుద్ధం చేయడానికి మనం నడిచేటువంటి నడవడిక శరీర సంబంధమైనది కాదు. మనుషులతో కాదు యుద్ధం చేయటం, నీ శరీరంతో యుద్ధం చేయడం కాదు. ఎందుకనట్లయితే ఎందుకు శరీరంతో యుద్ధం చేయకూడదు అన్నట్లయితే మా యుద్ధోపకరణలు శరీర సంబంధమైన కావు కానీ దేవుని ఎదుట దూర్గములను బాడద్రోజులంత బలము కలిగిన ఉంటాయి. దేవుని ఎదుట దూర్గమై ఉన్నాయి, బలము కలిగిన ఉన్నాయి. పాడద్రోయడానికి అవకాశం లేదు. అటువంటి పాడదోసేటువంటి అవకాశం లేనటువంటి స్థితి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ పౌలు గారు. ఎందుకనట్లయితే రోమాపత్రికలోకి వచ్చేటప్పటికి లేదా ఎఫెసీ పత్రికలోకి వచ్చేటప్పటికి ఒక చక్కని మాటను మాట్లాడుతున్నాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఏమని మాట్లాడుతున్నాడు అంటే 6వ అధ్యాయము 10 నుంచి చూసినట్లయితే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండి మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకునండి. వాడు అపవాది తంత్రములు ఉన్నాయి కాబట్టి వాడిని ఎదిరించడానికి, మీరు అపవాదిని ఎదిరించడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించాలి. ఏమిటి దేవుడిచ్చే సర్వాంగ కవచం అన్నట్లయితే మనము పోరాడిన శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం మందున్న దురాత్మల సమూహములతో పోరాడుతున్నాం. ఈ రోజున మనం పోరాడుతున్నది శరీరులతో కాదు. మన పోరాటం ఎలా ఉందన్నట్లయితే అధికారులతో పోరాడుతున్నాం. అదే మాటలు మాట్లాడుతూ ప్రధానులతో అధికారులతో ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు ఉన్నారు, ఆ లోకనాథులతో పోరాడగలుగుతున్నాం. ఎందుకంటే ఆకాశ మండలంలో దురాత్మలు గల సమూహంతో పోరాడుచున్నాం. అందుచేత మీరు ఆపద్దినమందు వారు ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారే నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించాలి. అంటే ఎప్పుడైతే మనం దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించాలంటే మనం పోరాడుతున్నది ఎవరితో పోరాడుతున్నాం అన్నది చూడాలి. శరీరులతో కాదు, లోకనాథులతో, అపవాదితో, లేదా ప్రధానులతో, అధికారులతో. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి అనేక మందితో మనం పోరాడుతున్నాం. పోరాడగలిగినట్టు శరీర సంబంధమైన పోరాటం కదా అక్కడ.
యుద్ధం మనకు సిద్ధ మనసు కలిగినటువంటి వారుగా ఉంటున్నామా? అది యుద్ధం అంటే భౌతిక సంబంధమైన యుద్ధమా? మనం ఎప్పుడూ కూడా ఎల్లవేళలో కూడా దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించాలి. వాక్యం అనే ఖడ్గాను నువ్వు ధరించగలిగినట్లయితే, వాక్యానుసారమైన జీవితాన్ని నువ్వు జీవించగలిగినట్లయితే మతభ్రష్టుడి వైపు నువ్వు పరుగులు పెట్టవలసిన అవసరం లేదు. ఎందుకనట్లయితే రోమాపత్రికలో చెప్తున్నట్లుగా 8వ అధ్యాయంలో, రోమాపత్రికలో 8వ అధ్యాయంలో 37 నుంచి మనం చూడగలిగినట్లయితే, 8వ అధ్యాయం 37, 39 చూసినట్లయితే ఈ రీతిగా తెలియపరుస్తున్నాడు. ఏమంటున్నాడంటే, అయినను మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాం. మరణమైనను జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన యేసు క్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాం. అంటే దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపేవి కాదు. అది ఎత్తైన పల్లమైన, లోతైన పల్లం ఏదైనప్పటికీ కూడా. ఎందుకనట్లయితే అధిక జయం కావాలి మనకి. అధికమైనటువంటి జయాన్ని పొందాలి. ఎప్పుడైతే అధికమైనటువంటి జయాన్ని పొందగలుగుతున్నామో మతభ్రష్టత్వం వైపు మనం పరుగులు తీసే అవకాశం లేదు. ఎందుకన్నట్లయితే తిమోతి రాసిన పత్రికను 4:1 మాట్లాడుతున్నట్లుగా అక్కడ పౌలు గారు తిమోతితో మాట్లాడుతున్నప్పుడు ఏ రీతిగా మాట్లాడగలిగిన వాడుగా ఉన్నాడు అక్కడ. ఎందుకన్నట్లయితే అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వల్ల మోసపురుచు ఆత్మలను దయముల బోధ ఎందు లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులకు ధరిన ఆత్మతేటగా చెప్పుచున్నాడు. విశ్వాస భ్రష్టులు, విశ్వాస వీరులు కాదు, విశ్వాస భ్రష్టులు. ఎందుకనట్లేదు అబద్ధ బోధకులు వేషధారణతో మోసపురుచుచు ఆత్మల యందు పాడు చేసే పరిస్థితిలో ఉన్నారు. అటువంటి మతభ్రష్టత్వం వైపు నువ్వు పరుగులు తీయకుండా ఉండడానికి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒక చక్కని నివారణ నువ్వు కలిగి ఉండాలి. ఎందుకనట్లయితే ఇహలోకములో జీవిస్తున్నంత కాలం దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చగలిగిన వాడుగా ఉండగలుగుతున్నావా? ఎందుకనట్లయితే తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రికలో చూడగలిగిన 2వ అధ్యాయం 3వ వచనంలో ఈ రీతిగా తెలియపరుస్తున్నాడు. చూద్దాం ఒకసారి. మొదట భ్రష్టత్వం సంభవించి నాశనపాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. ఎందుకనట్లయితే పాప పురుషుడు ఏమవ్వాలి? బయలుపడాలి. పాప భ్రష్టత్వం అన్నమాట. మొదటి భ్రష్టత్వం సంభవించి నాశనపాత్రుడగు ఎవడైతే నాశనపాత్రుడగున్నాడో నాశనపాత్రుడగు పాప పురుషుడు. ఎవరా పాప పురుషుడు అన్నట్లయితే పుట్టినట్లయితే ధర్మ విరుద్ధ పురుషుడు అన్నమాట. అంటే ధర్మానికి విరుద్ధకరమైనటువంటి వాడు అనమాట. అంటే ధర్మానికంటే స్వధర్మ త్యాగం చేస్తుంటాడు. వాడిదే నమ్మకం, వాడినే అనుసరించాలి, వాడు ప్రకారంగా జీవించాలనుకునేవాడు. వాడు అపవాది సంబంధి ఉన్నాడు. అటువంటి అపవాది సంబంధం వైపు నువ్వు పరుగులు తీస్తే మాత్రం దేవునికి అనుకూలమైన జీవితాన్ని జీవించలేవనే సంగతిని గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని యొక్క సముఖంలో జీవింప చేయగలిగిన మనము దేవుని యొక్క సంకల్పాన్ని ఎంతవరకు నెరవేర్చగలుగుతున్నాం? మతభ్రష్టుడు ఏం చేస్తున్నాడు అన్నట్లయితే పాపపు వైపు అడుగులు పెడుతున్నాడు. అందుకంటున్నాడు, నాశనపాత్రుడకు పాప పురుషులు బయలుపడితేనే కానీ ఆ దినం రాదు. నాశనపాత్రుడైన పాప పురుషుడు బయలుపడాలి. మనలో ఉన్న ఒక్కొక్కరు పాప పురుషుడు ఉన్నాడేమో. ఈర్ష్య, ద్వేషము, అసూయ, అబద్ధ బోధ, వేషధారణ కూడుకున్న బోధ, ఇటువంటిన్నింటినీ దూరపరచగలిగితేనే మతభ్రష్టత్వానికి దూరంగా ఉండగలుగుతాం. ఎందుకనట్లయితే వాటినన్నిటినీ గురించి నువ్వు ఈరోజున ఆలోచింప చేయవలసిన అవసరం ఉంది. ఎందుకనట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి ఒకసారి చూద్దాం. ఎందుకనట్లయితే కొన్ని ఫిరాయింపులు ఉన్నాయి ఇందులో అన్నట్లయితే మతభ్రష్టత్వంలో కొన్ని ఫిరాయింపులు ఉన్నాయి. ఏమిటా ఫిరాయింపులు అన్నట్లయితే చూద్దాం ఒకసారి. ది వర్డ్ ఆఫ్ గాడ్ అనే సంగతిని గురించి మాట్లాడడం జరుగుతుంది. ఒకసారి లోకాసువార్త 8వ అధ్యాయం 13వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్న మాటలను మనము ఇక్కడ చూడగలిగిన వారు ఉన్నాం. లోకాసువార్త 8వ అధ్యాయము 13వ వచనంలో ఏమంటున్నాడు అన్నట్లయితే, రాతి నేల నుండి వారెవరనగా వినినప్పుడు వాక్యమును సంతోషంగా అంగీకరించేవారు కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలం నమ్మి శోధన కాలమున ఏమైపోతారండి? తొలగిపోదు. రాతి నేలను పడినవారు, ఇక్కడ మొండ పొదల్లో పడిన వారు ఉన్నారు, త్రోవ పక్కన పడిన వారు ఉన్నారు, త్రోవలో పడిన వారు ఉన్నారు, మంచి నేలను పడిన వారు ఉన్నారు. కానీ రాతి నేలను పడిన వాడు ఏం చేస్తాడు అన్నట్లయితే అక్కడ వేరు లేదు. అంటే వారు వినుట మట్టుకు వింటున్నారు కానీ విన్నదాన్ని అన్వయింపజేసుకుంటలేదు. పైవేషాన్ని చూస్తున్నారు, బోధ వైపు పరుగులు తీస్తున్నారు.
అటువంటి వాటికి దూరంగా ఉండాలనే సంగతిని గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి రాతి నేల పడినటువంటి పరిస్థితి ఎలాగుందన్నట్లయితే వేరు లేనందున ఏమవుతున్నాడు అన్నట్లయితే వాక్యమును సంతోషంగా అంగీకరించారు వారికి, కానీ వేరు లేనందున కొంచెం కాలం తర్వాత ఏమైపోతారు అన్నట్లయితే శోధన కాలం ఏమైపోతారు, తొలగిపోతారు. శోధన సహించేవాడు ధన్యుడని చెప్తుంది ఈ గ్రంథం. అటువంటి శోధన సహించకుండా శోధన వచ్చేటప్పుడు వీడికి సరైన ఏరు లేదు, ఫౌండేషన్ లేదు, స్ట్రెంత్ లేదు, ఫౌండేషన్లో సరైనటువంటి దమ్ము లేదు. ఇసుక నేల మీద కట్టిన ఇల్లుకిని రాతి నేల మీద కట్టిన ఇల్లుకిని ఏ రీతిగా ఉన్నదో అనే సంగతిని చూడగలుగుతున్నాం. రాతి నేల పడినటువంటి విత్తనముకు ఇక్కడ విత్తనాన్ని చూస్తున్నప్పుడు వేరు లేదు, దానికి వెదగాలని ఆశ ఉంది కానీ వేరు లేదు. ఒకవేళ ఎదిగినప్పటికీ వేరు లేనందున అది ఏదో రోజుని గాలికి పడిపోతుంది. అదే పరిస్థితి రోజుల్లో క్రైస్తవులు అనబడుతున్నటువంటి వారు, క్రీస్తును నమ్ముతున్నామన్న వారు మతభ్రష్టులుగా మిగిలిపోయి మతభ్రష్టత్వం వైపు, వేషధారణ వైపు వెళ్ళిపోయే పరిస్థితి ఉందనే సంగతిని చెప్తున్నారు. కానీ వాటిని అన్నిటినీ జయించగలగాలన్నట్లయితే, శోధన కాలంలో తొలగిపోకుండా ఉండాలన్నట్లయితే వాక్యం అనే విత్తనాన్ని విత్తగలిగినప్పుడు అది మంచి నేల పడిన విత్తనం వల్లే ఆ వాక్యాన్ని అన్వయింప చేసుకునే పరిస్థితిని ఉండాలనే సంగతిని తెలియపరుస్తున్నాడు. ఇక తదుపరికి వచ్చేటప్పటికి సరైనటువంటి విశ్వాసం కావాలి. ఏమిటా విశ్వాసం అన్నట్లయితే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో చూస్తున్నప్పుడు ఇక్కడ అనేక మంది, ఇది ముందు చదివినటువంటి మాటే, ఎందుకంటే అనేక మంది ఏం చేస్తున్నారు అన్నట్లయితే ఉన్నది ఉన్నట్లుగా గ్రహించలేకుండా అబద్ధ బోధ వైపు మొగ్గు చూపుతూ అబద్ధానికి దగ్గర అయిపోతూ ఏమన్నాడు చూసారు, 4వ అధ్యాయం మొదటి వచనంలో అంటున్నాడు, అయితే కడవరి దినంలో కొందరు అబద్ధికులు వేషధారణ మోసపురుచు ఆత్మలందు దయముల బోధన లక్ష్యముంచి విశ్వాస భ్రష్టత్వాన్ని, అంటే ఏజ్ ఎ ఫెయిత్ఫుల్నెస్ నో, విశ్వాసం లేదు, విశ్వాస భ్రష్టత్వం, విశ్వాస క్రియలు లేవు, విశ్వాసం మూలమున నీతి లేదు, విశ్వాస భ్రష్టతులు అయ్యేస్తున్నారనే సంగతిని ఆత్మ తేటగా చెప్తుంది. ఎందుకనట్లయితే ప్రభు వల్ల తనకేమైనా దొరుకునేమో అని ఆలోచించగలిగిన వారు ఉన్నారు యాకోబు రాసిన పత్రికలో. అట్టి మనుషులు ద్విమానుషులై ప్రభు వల్ల తమకు ఏమైనా దొరుకునేమని తలస్తూ ప్రభువుకు దూరం అయిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, మతభ్రష్టులకి మనం ఎప్పుడైతే దూరంగా ఉంటామో క్రీస్తు ప్రభువులో మనము ఎల్లవేళలా యోగ్యకరమైన జీవితాన్ని జీవించగలిగేటువంటి వాక్యము మన ముందుంది అనే సంగతిని తెలియపరుస్తున్నాడు. ఆ తర్వాతకు వచ్చేటప్పటికి హెబ్రీ రాసిన పత్రికలో ఒక చక్కని మాటను మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయం 12వ వచనంలో ఈ రీతిగా మాట్లాడగలుగుతూ అంటున్నాడు ఇక్కడ, సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవనందైనను ఒకవేళ ఉండునేమోనని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలా చూసుకోవాలండి? జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకనట్లయితే జీవము గల దేవుని విడిచిపోతున్నారు. జీవము గల దేవుని విడిచిపెట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవనందైనా, విశ్వాసం లేనటువంటి దుష్ట హృదయం మీలో ఎవనందైనా ఉందేమోనని ఏం చూసుకోమంటండి? జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకంటే మనకు మనం సరి చూసుకోవాలి. ముందు గడిచిన వారంలో నేర్చుకోగలిగాం మనం. నీ కంట్లో ఉన్నటువంటి దూలాన్ని తీసుకోకుండా ఎదుటివారి కంట్లో ఉన్నటువంటి నలుసునెంచనేలా అన్నట్లయితే ముందు నువ్వు విశ్వాస భ్రష్టుడుగా ఉంటున్నావా, విశ్వాస వీరుడుగా ఉంటున్నావా? ఎందుకనట్లయితే జీవము గల దేవుని విడిచిపెడితే మాత్రం నీవు విశ్వాసం లేని దుష్ట హృదయం ఉంది నీలో. కాబట్టి అటువైపు విశ్వాసం లేని దుష్ట హృదయములోంచి నువ్వు బయటికి రావాలన్నట్లయితే నువ్వు దేవుని వాక్యాన్ని అంగీకరించాలి. ఉన్నట్లుగా దేవుని వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో, దేవుని యొక్క మనుగడలు నువ్వు ఎప్పుడైతే జీవించగలుగుతావో, దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చగలిగిన వాడుగా ఉంటావనే సంగతిని తెలియపరుస్తున్నారు. కాబట్టి దేవుని యొక్క పరిస్థితులు చూసినట్లయితే అనేక మంది పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే అనేక మంది ప్రభువుకు దూరమైన వారు ఉన్నారు. వారెవరనగా చూద్దాం ఒకసారి. మొట్టమొదటిగా ఆదాము అవ్వమ్మ ఏం చేస్తారన్నట్లయితే వారు ఒకసారి చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనంలో ఈ రీతిగా మాట్లాడగలుగుతూ ఏమంటాడో చూద్దాం ఒకసారి. అయితే మంచి చెడలు తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చిదవని నరునికి ఆజ్ఞాపించను. దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో, దేవుడు ఏదైతే తినొద్దన్నాడో దాన్నే తినగలిగిన వారుగా ఉన్నారు. కాబట్టి నువ్వు వాటి తిని దినమని ఏమైపోతారు అన్నట్లయితే చచ్చిపోతారు.
అటువంటి స్థితిలో అంటే దేవుని మాటని వినకపోవటం వల్ల 3వ అధ్యాయంలో మాట్లాడగలుగుతున్నప్పుడు 3వ అధ్యాయం 19 నుంచి చూస్తున్నట్లయితే అదే విషయాన్ని అన్నాడు. 3వ అధ్యాయము 9 నుంచి చూస్తున్నట్లయితే దేవుడైన యెహోవా ఆదాముని పిలిచి నువ్వెక్కడ ఉన్నావని నేను. అందుకతడు, చూడండి చక్కని మాట, అందుకతడు నేను తోటలో నీ స్వరం వినప్పుడు దిగంబరుగా నుంటిని కనుక భయపడి దాగుంటుని అని అన్నాడు. దాగోవలసిన అవసరం ఎందుకు వచ్చింది? దేవుడు మంచి మార్గాన్ని ఇచ్చినప్పుడు అంటే వాడు ఎవరి మాట వినలేదన్నట్లయితే విశ్వాస భ్రష్టుడిగా అయిపోయాడు. దేవుడు చెప్పిన మాట వినగలిగిన వాడంటే ఆయన ఈ రీతిగా ఉండేవాడు కాదేమో. ఆయన స్వరము విని, చూడండి చక్కని మాట, అందుకు అతడు నేను తోటలో నీ స్వరం వినప్పుడు దిగంబరుడిగా నుంటిని కనుక భయపడి దాక్కుంటున్నాను. దాక్కోవలసిన అవసరం ఏముంది? దాక్కోవలసిన అవసరం ఏందన్నట్లయితే దేవునికి దూరస్తుడు అయిపోయాడు. దేవుని యొక్క మనుగడ కలిగిన జీవితాన్ని జీవించలేని స్థితిలో అక్కడ ఉండగలిగే పరిస్థితిని ఆదాము ఎంచుకోగలిగాడు. మరి ఈ రోజుల్లో మన జీవితాల్లో దేవునికి అనుకూలత కలిగిన జీవితాన్ని జీవించగలుగుతున్నాము. అలాగే మాట్లాడగలిగితే అదే రీతిగా మనం చూడగలుగుతున్నప్పుడు దేవుని యొక్క మనుగడలో జీవించిన అనేక మంది ఒకసారి చూద్దాం. అలాగే ఇశ్రాయేలు కూడా విశ్వాసఘాతకులైపోయారు, ప్రభువుకు దూరం అయిపోయారు. ప్రభు అన్ని వేళలా సమకూర్చి అన్ని మార్గాలు సరిచేసి శత్రువుల మీద యుద్ధం చేసినప్పుడు సూర్యుని ఆపి చంద్రుని ఆపి అన్నీ చేయగలిగినప్పటికీ కూడా చివరికి వాళ్ళు ఏం చేశారన్నట్లయితే వారు విగ్రహ పూజకు బానిసలు అయిపోయారు. వారు వాటినే గొప్పగా ఎంచుకున్నారు, నిజ దేవుణ్ణి విడిచిపెట్టారు. అంటే విశ్వాస భ్రష్టులు అయిపోయారు, మత భ్రష్టులుగా మారిపోయారు అన్నమాట. అటువంటి పరిస్థితుల్లో ఉండగలిగినట్లయితే రేపనే దినాన్ని ప్రభువుకు మనం లెక్కపు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మత భ్రష్టత్వం వైపు మనం అడుగులు ఉండకూడదు. ఇటువంటి అడుగులు మనం వేయగలిగినట్లయితే దేవునికి విరోధమైన జీవితాన్ని జీవించగలిగిన వారు ఉంటారు. అందుని బట్టి ఆలోచింపజేస్తే ఈ యొక్క సమయంలో 3 విషయాల గురించి మనం ఆలోచింపజేద్దాం. మొట్టమొదటిది ఏదన్నట్లయితే మొట్టమొదటి 3 స్టెప్పులు ఉన్నాయి. మొట్టమొదటిది అన్నట్లయితే తప్పు వైఖరి కలిగిన వారుగా ఉంటున్నారు. రెండవది ఏదన్నట్లయితే ఇక్కడ మాట్లాడగలుగుతూ తమకిష్టమైనటువంటి సౌకర్యవంతంగా మార్చుకోగలుగుతున్నారు దేనికి దానికి వాళ్ళకే. మూడవది ఏంటంటే దేవుణ్ణి విడిచిపెడుతున్నారు, ప్రభువుని విడిచిపెడుతున్నారు. అటువంటి వారుగా ఉండకుండా ఉండాలి. ఎందుకనట్లయితే ఒకసారి చూద్దాం. మొట్టమొదటి ఏదన్నట్లయితే 3 విషయాల్లో తప్పు వైఖరి ఏం చేస్తున్నారు అన్నట్లయితే రాంగ్ యాటిట్యూడ్ అనమాట. వాళ్ళ తప్పుగా దేవుని వాక్యాన్ని సరిచేసుకోలేని పరిస్థితిలో ఉండగలుగుతున్నారు. ఒకసారి చూద్దాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, కొత్త నిబంధన గ్రంథంలో తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చూసినట్లయితే ఈ రీతిగా మాట్లాడగలుగుతున్నాడు. 2వ పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు ఇక్కడ చూస్తున్నప్పుడు ఏమంటున్నాడు అన్నట్లయితే ఒక చక్కని విషయాన్ని గురించి వీళ్ళందరూ కూడా అవగాహన లేనటువంటి ప్రజానికాన్ని కలిగి ఉన్నటువంటి పరిస్థితిని చేపట్టగలుగుతున్నారు. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పినదేమనగా వాక్యమును ప్రకటించము, సమయమందున అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించి ఖండించము, గద్దించు, బుద్ధి చెప్పి. ఎందుకనగా జనులు హితబోధన సంపుగా దురద చెవు గలవారై తమ స్వకీయ దురాలోచన అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమును చెవి యొక్క కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండు, శ్రమపడము, సువార్తికిని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించు అనే సంగతిని చెప్తున్నాడు. ఎందుకనట్లయితే తిమోతికి పౌలు గారు చక్కగా అది డిసిప్లిన్ డెవలప్ అయ్యే పరిస్థితిని గురించి చెప్తున్నప్పుడు ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? జనులు హితవాక్యమును హితబోధన అంగీకరించక, ఎవరికి నీతిగా నిజాయితీగా ఉన్న వాక్యము యథార్థకరమైన వాక్యము చెబితే ఎవరికి కూడా అంగీకరించలేని వారుగా ఉంటారు. ఎందుకన్నట్లయితే ఈజ్ ఎ ట్రూత్ఫుల్నెస్. హితవాక్యం నచ్చదు. ఎందుకన్నట్లయితే మన ఇందులో చూసినట్లయితే సామెతల గ్రంథంలో చూసినట్లయితే 4వ అధ్యాయం 23వ వచనంలో చక్కని మాటను మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథము
4వ అధ్యాయం 23వ వచనం అంటున్నాడు. ఏమంటున్నాడు అన్నట్లయితే 4వ అధ్యాయం 23వ వచనంలో, నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాచుకునుము. నీ హృదయములో నుంచి ఏమది జీవదారులు బయలుదేరుతున్నాయి. కాబట్టి హితవాక్యమునకు లోబడాలి. నువ్వు దురద చెవులు గలవారై ఉండటకు ఎవరిదైనా బోధే, ఏదైనా బోధే, ఎవరైనా ఒకటే, ఏ దేవుడైనా ఒకటే అంటే కదా. ఇక్కడ ఏది సత్యమో, ఏదే సత్యమో, ఏది మంచో, ఏది చెడో, ఏది క్రీస్తు ప్రభు చేత కొనబడిన సంఘము, ఇందులో మనం నీతికి నిజాయితీగా జీవించగలిగాలో వాటిని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. కాబట్టి నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరండి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకో. ముందు నీ హృదయాన్ని భద్రంగా కాపాడు. ఎందుకు నువ్వు హృదయాన్ని భద్రంగా కాపాడుకోనట్లేదు? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి కలిదని చెప్పాడు ఇర్మీయా గ్రంథంలోకి వచ్చేటప్పటికి. ఆ హృదయం ఘోరమైన వ్యాధి కలిగితే దాన్ని ఏం చేసుకోవాలంటే భద్రంగా కాపాడుకోవాలి. అందుకనే 23వ వచనంలో మాట్లాడుతున్నాడు సామెతల గ్రంథంలో, అట్టివాడు తన అంతర్యములో లెక్కలు చూసుకున్నవాడు, తినుము త్రాగుమని అతడు నీతో చెప్పినే కానీ అది హృదయములో వచ్చే మాట మాత్రం కాదు. ఎటువంటి వాడు అన్నట్లయితే అబద్ధ బోధకుడు, వాడిగా మార్చేసుకుని, వాడు మేలు కొరకు వాక్యాన్ని వాడి వైపు తిప్పేసుకుని, ఏదో ఉన్నది లేనట్లుగా దాన్ని ప్రకటిస్తూ, లేనిది ఉన్నట్లుగా ప్రకటిస్తూ దాన్ని సరి చేసుకోకుండా వాడు ఏం చేస్తాడు అన్నట్లయితే నిన్ను భోజనానికి ఆహ్వానిస్తాడు, కానీ భోజనం చేయమంటాడు, కానీ దానికి లెక్కలు వేస్తుంటాడు అనమాట. ఎంత ఖర్చు అవుతుంది, ఎంత అవుతుంది, ఏటవుతుంది, నేను ఇంత పెట్టడం వల్ల నాకు ఏం లాభం అని ఆలోచిస్తుంటాడంట. వాడు హృదయం నుంచి వచ్చిన మాట కాదంట. అదే అంటున్నాడు, తినుము త్రాగుమని ఇతను నీతో చెప్పును కానీ అది హృదయంలోనే వచ్చే మాట కాదు. ఎందుకనట్లయితే అతడు ప్రతి ఆంతర్యంలో లెక్కలు చూసుకుంటాడు, ప్రతి దానికి లెక్కలు. అటువంటి వాడు కలిగి ఉంటాడు. ఎందుకనట్లయితే వాడు ఇటువంటి వాడు అన్నట్లయితే హిత బోధన లక్ష్య పెట్టని వాడు అనే సంగతిని గురించి మాట్లాడగలుగుతున్నారు. కాబట్టి ఎందుకన్నట్లయితే ప్రతిదీ కూడా దేవునికి అనుకూలత కలిగిన జీవితాన్ని జీవించాలి. కాబట్టి ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, ఎప్పుడు కూడా తప్పు వైఖరిని విడిచిపెట్టాలి. తప్పు ఆలోచన ఉండకూడదు. తప్పు వైఖరి ఇది తప్పు అని తెలిసినప్పుడు ఆ వైఖరికి మనం దూరంగా ఉండవలసిన అవసరం ఉంది. ఇక రెండవదిగా చూసినట్లయితే, ఇక్కడ ఆలోచింపజేసినట్లయితే వాడికే సౌకర్యంగా చూసుకుంటుంటాడు. వాడు సౌకర్యంగా చూసుకుని దేవుని యొక్క మనుగడలో వాడు జీవించలేని వాడుగా ఉంటాడు. కాబట్టి దేవుని వాక్యం ఏమి చెప్తుంది అన్నట్లయితే, అటువంటి వైఖరి నుంచి నివారణ గురించి మాట్లాడగలుగుతున్నప్పుడు ఏమంటుంది అన్నట్లయితే, తెస్సలోనికి రాసిన 2వ పత్రికలోనే ఒక మాటను గురించి ఇక్కడ ఒక మాట్లాడగలగడం జరుగుతుంది. తెస్సలోనికి రాసినటువంటి 1వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో మాట్లాడుతూ ఏమంటున్నాడు అన్నట్టు సంగతినట్లయితే ఇక్కడ చూద్దాం. 2వ అధ్యాయం 12వ వచనం ఏమంటున్నాడు అన్నట్లయితే, తన రాజ్యమునకు మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకున్న వలనని మేము మీలో ప్రతి వారికి హెచ్చరించచ్చు, ధైర్యపరచుచు, సాక్ష్యం ఇచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడలను నడుచుకునే రీతిగా మీలో ప్రతి వాని ఎడలను మేము నడుచుకుంటామని మీకు తెలియను. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడండి పౌలు గారు. సాక్ష్యం ఇస్తున్నాడు. దేవునికి తగినట్లుగా మీరు నడుచుకోవడం వలన మీలో ప్రతి వానికి హెచ్చరించుచు, ధైర్యపరచుచు, హెచ్చరిస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. దీనికి నివారణ అనమాట. విశ్వాస భ్రష్టత్వానికి, మత భ్రష్టుడి వైపు వెళ్ళిపోతున్న వారికి ఒక నివారణ చెప్తున్నాడు. ఎందుకనట్లయితే నివారణ ఎందుకు చెప్తున్నాడు అన్నట్లయితే, ఆ వైఖరి బాగలేదు, అతని పద్ధతి బాగోలేదు. అటువంటి వాటి నుంచి నువ్వు దూరంగా ఉండవలసిన అవసరం ఉంది. కాబట్టి రెండవదిగా మనం చూడగలిగిన సౌకర్యం, తనకు సౌకర్యం ఉన్న దాని కొరకు చూసుకుంటుంటాడు. ఏంటో సౌకర్యత అన్నట్లయితే ఒకసారి చూద్దాం. మార్కు సువార్త నూతన బంధ గ్రంథంలోకి వచ్చేటప్పుడు మార్కు సువార్త 4వ అధ్యాయం 18 నుంచి 19 వచనాలు మనం చూసినట్లయితే ఒక చక్కని మాటను మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు అన్నట్లయితే 4వ అధ్యాయం 18 నుంచి 19 వచనాలు చూసినట్లయితే ఏమైనా మాట్లాడుతున్నాడు అన్నట్లయితే చూద్దాం ఒకసారి. ప్రభువు నా ఆత్మ మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించగా ఆయన నన్ను అభిషేకించను, చెరలోనున్న వారికి విడుదల, గుడ్డివారికి చూపును కలుగును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును ప్రభు హితవత్సరును ప్రకటించిన ఆయన నన్ను పంపియున్నాడు అనే సంగతిని గురించి మాట్లాడగలిగిన వారికి ఉంటున్నాము.
మనం ఎంతవరకు ప్రభు చిత్తంలో జీవించగలిగిన వారిగా ఉంటున్నాం అంటే నిష్ఫలమైనటువంటి జీవితాన్ని జీవించగలిగిన వారిగా ఉండాలి. మార్కు సువార్తలు మాట్లాడుతున్నప్పుడు ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. 4వ అధ్యాయము 18, 19 వచనంలో ఏమంటున్నాడు అన్న సంగతిని అయినట్లయితే ఇక్కడ మాట్లాడుతున్నాడు. చూద్దాం ఒకసారి. ఇతరుల ముండ్ల పొదలు వెత్తబడిన వారు వారి వాక్యమిందురు గాని ఐహాయిక విచారములను ధనమోషమును మరీ ఇతరమైన అపేక్షలను లోపలను చుచ్చి వాక్యమును అణిచివేయట వలన అది ఏమవుతుందంటే నిష్ప్రయోజనం అవుతుంది, అణిచేస్తుంది. ముండ్ల పొదల్లో పడినటువంటి విత్తనము అయేచ్ఛికం అన్నమాట, అణిచేస్తుంది, ఎదగనివ్వడం లేదు. ఎందుకనట్లయితే ఆ ముళ్ళ పొదల్లో పడితే, నువ్వు పాపమనే ఊబిలో పడితే, అబద్ధ బోధకు లోనుకు అవుతే నువ్వు బయటికి వద్దామనేసి అది రానిదనమాట. అటువంటి పరిస్థితి నువ్వు తెచ్చుకోకుండా ఉండడానికి, దేవుని యొక్క మనుగడలో నువ్వు జీవించడానికి దేవుడు నీకు ఇచ్చిన చక్కని మంచి మార్గాన్ని సరిచూసుకోగలిగి నడవగలిగే స్థితిని దేవుడు నీకు ఇచ్చాడు. అటువంటప్పుడు నువ్వు బద్ధభ్రష్టత్వం వైపు అడుగులు వేయవలసిన అవసరం లేదు. దానికి నివారణ ఏమై ఉన్నదన్నట్లయితే దానికి ఒక సవరించగలిగినటువంటి మార్గాన్ని చూపిస్తున్నాడు. ఒకసారి చూద్దాం. యోధాపత్రికలో ఒక మాటను మాట్లాడుతున్నాడు. యోధాపత్రిక 3వ వచనంలో మాట్లాడుతూ ఏమంటున్నాడు అన్నట్లయితే చూద్దాం ఒకసారి. యోధాపత్రిక 3వ వచనంలో, ప్రియులారా, మనందరికీ కలుగుడు రక్షణ గూర్చి మీకు రాయవలన విశేష ఆసక్తి గలవాడిని ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చును. అనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు. వారి భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురిత్వమును దుర్వినియోగపరుచుతూ మన అద్వితీయనాథుడిని ప్రభువైన యేసుక్రీస్తుని విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడి ఉన్నారు. ఇలాంటి వార్తలు చెప్పడానికి, ఇలాంటి పనులు చేయడానికి ఈవేళ నిన్న కదా పూర్వమందే ఉన్నారు. అపవాది అనేవాడు ఇవాళ నిన్న